अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। निजामाबाद जिले के मरकज में वाक़ सरकारी मेडिकल कॉलेज में रैगिंग ने हलचल मचा दी। सीनियर्स ने MBBS के चौथे साल के तालिब इल्म पर रैगिंग की। तकरीबन 10 तलबा को एक साथ मारा पीटा गया। हैदराबाद के करीब पट्टन चेरू का रहने वाला राहुल नामी नौजवान निजामाबाद के सरकारी मेडिकल कॉलेज में MBBS के चौथे साल में ज़र तालीम मुतासरा तालिब इल्म अपनी अंदरूनी ड्यूटी के तौर पर सरकारी जनरल हॉस्पिटल में ड्यूटी सरे अंजाम दे रहा था। सीनियर्स ने रजिस्टर में राहुल की ड्यूटी से गैर हाजिरी दर्ज की। मुतासरा तालिब इल्म सीनियर्स के पास गया और पूछा कि वो ड्यूटी करने के बावजूद गैर हाजिर क्यों हैं। इसके साथ ही बुजुर्गों ने भीड़ में मुतासरा तालिब इल्म पर हमला कर दिया। నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు. వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎలాంటిది లేదు సార్. ఏముంది ఓర్చుకుందాం తగ్గిపోతుంది, కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ కదా తొక్కుదాం వీన్ని గ్రడ్జ్ చేద్దాము నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తుండే సార్. మేము హాస్టల్స్ మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానని కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు తగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తూనే ఉంటుంది సార్. ఎప్పుడు చూసినా తొక్కుదామా, లైక్ అనగబెడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్ ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్లు ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను OBGకి గైనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్. పోస్టింగ్కి నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది P అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ Pని కావాలని వెళ్ళి చేసింది సార్. అంటే యాబ్సెంట్, ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసింది సార్. ఎందుకు చేసినావో నేను అదే మాట్లాడదాము, ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్, 2 సార్ 5 రోజులు యాబ్సెంట్ చేసేది సార్. నాకు నేను పోయినాక కూడా 5 రోజులు Pని అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్. Pని చేసారు. నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసారు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా నువ్వు, అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచారు సార్. లేబర్ రూమ్ లోనే అరిచారు సార్. అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజ్లో వినాయక చవితి ఈవెంట్ సార్. ఇప్పుడు దానికి లింక్ పెట్టారు సార్. మా గొడవని ఆ ఇష్యూని అసలు 21 అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక చవితి కాలేజ్లో. వాళ్ళు మా ఇంటర్న్స్. మా నుంచి మేము ఎవరు రాము, రూపాయి చెన్నై అయ్యాము, కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు సార్. సో ఇంకేం చేసారు, స్టార్ట్ చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్. ఈరోజు 302 రూమ్ నెంబర్కి మాట్లాడదామని పోయాం సార్. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. 15 నుంచి 20 మంది పోవుడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము, ఒకని కార్నర్ వేసి ఒక 20 మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతారు. ఘోరం బూతులు సార్. నోరు తెరిస్తే బూతు, నోరు మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్ చూపించిన, అయినా కూడా వదలలేదు సార్. ర్యాగింగ్ చేశారు, ఎయిర్ చైర్ వేయించారు, GMC సెల్యూట్ అన్నారు, బయోడేటా చెప్పన్నారు సార్. 15 సార్లు 15 నుంచి 20 సార్లు సార్ బయోడేటా తప్పు చెప్పినావు మళ్ళీ చెప్పరా అని 15 నుంచి 20 సార్లు నిలబెట్టిన చోటనే చెప్పారు సార్. అయినా లాస్ట్కి మా ఈగోలు సాటిస్ఫై కాలేవని చెప్పేసి LFT రిపోర్ట్, నాది టెస్ట్ రిపోర్ట్, డాండీస్ రిపోర్ట్లు చూపించమన్నారు సార్. రిపోర్ట్లు చూపించినాం. రిపోర్ట్లు చూపించిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి ఫోన్ ఇవ్వకుండా నా వాట్సాప్ ఓపెన్ చేసి నా పర్సనల్ చాట్లు, నేను మా అన్న మాట్లాడుకున్న చాట్లు ఏవేవో సార్ నా ఫోన్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇష్టం ఉన్న చాట్లు. आदिलाबाद DSP LG1 रेड्डी ने कहा है कि लोगों का तहफ़्फ़ुज़, मुनासिब हिफाजत और देखभाल के लिए कॉर्डन एंड सर्च ऑपरेशन अंजाम दिया जा रहा। जिला SP आदिलाबाद अखिल महाजन IPS की हिदायत पर शहर मुस्तक़िल के महले KRK कॉलोनी में DSP जीवन रेड्डी की क़ियादत में दही सर्कल इंस्पेक्टर के फनीदार, मावला सर्कल इंस्पेक्टर करास्वामी, 1 टाउन सर्कल इंस्पेक्टर सुनील कुमार, 2 टाउन सर्कल इंस्पेक्टर के नागराजू की रास्ता निगरानी में मातहत पुलिस अमले के हमरा कॉर्डन एंड सर्च ऑपरेशन अंजाम दिया गया। सुबह की अवलीन सातों में तकरीबन 200 पुलिस ओहदेदारों व मुलाजमीन ने महले के KRK कॉलोनी का घेराव किया और घर घर जाकर तलाशी मुहिम चलाई और दस्तावेजात की अदम मौजूदगी की बिना पर 70 मोटरसाइकिलें, 16 ऑटोज और 1 कार को आर्जी तौर पर जब्त किया गया। జిల్లా SP శ్రీ అఖిల్ మహాజన్ IPS గారి ఆదేశం మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి
మన ఆదిలాబాద్ జిల్లా సివిల్ అండ్ ఏఆర్ పోలీసులు దాదాపు 150 మందితో కార్డన్ అండ్ సర్చ్ అండ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ కేఆర్కి కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మేము సస్పెక్టెడ్గా ఉన్న ఒక 67 బైక్లు, 16 ఆటోలు, ఒక 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక ఇంట్లో చెక్ చేయగా 3 గాంజా ప్లాంట్లు ఉన్నాయి. దాంట్లో ఒక గాంజా ప్లాంట్ 1 ఫీట్ ఉంది, ఇది 2 ఇంచెస్ ఉన్నాయి. మా డాగ్ గాంజా డిటెక్టివ్ డాగ్ రోమా దాని సాయంతో ఇంట్లో చెక్ చేయగా ఇంట్లో 2 గాంజా ప్యాకెట్లు దాదాపు 10 గ్రామ్స్ వరకు దొరకడం జరిగింది. అదే కాకుండా ఒక ఇంట్లో ఇల్లీగల్గా బెల్ట్ షాప్ లిక్కర్ అమ్ముతున్నారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో కూడా కొన్ని నెంబర్ ప్లేట్ లేవు, కొన్ని ట్యాంపర్డ్, కొన్ని ఎరేజ్డ్ నెంబర్ ప్లేట్ గల వెహికల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేసి దానిలో ఏమన్నా ట్యాంపర్ చేసినా, ఎరేజ్ చేసినా వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మేము ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి అదర్ స్టేట్ వాళ్ళు కానీ అనుమానితులు కానీ వచ్చి ఇల్లు కిరాయికి ఇవ్వడంగానే ఇవ్వకండి. వాళ్ళు మీ ఇంట్లో కిరాయి కొంటూ ఇక్కడ ఏమైనా నేరాలు చేస్తే వాళ్ళ మీరు బాధ్యత అవకాశం ఉంటుంది. నమ్మకమైన వాళ్ళకి ఇల్లు కిరాయికి ఇవ్వండి. తర్వాత ఏదైనా దొంగల సమాచారం కానీ నేరస్తుల సమాచారం లేకుండా పోలీసుకి తెలియజేయండి. పోలీసులు మీ కాలనీ రక్షణ గురించి ఆల్వేస్ 24 hours కట్టుబడి ఉంటారు. ఇప్పుడు గణేష్ నవరాత్రులు వస్తున్నాయి. గణేష్ నవరాత్రుల సందర్భంగా కూడా మీరు పోలీసులకు సహకరించాలి. ఏది సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయండి. థ్యాంక్ యూ. बीजेपी अनंतनाग के रहनुमाओं ने जाफरपुरा मरहामा गांव का दौरा किया। जिले सदर बीजेपी अनंतनाग राकेश कौल ने जिले जनरल सेक्रेटरी आबिद हुसैन नंगरू और हल्के सदर बिजबेहड़ा गुफवारा शबीर AH डार के साथ जाफरपुरा मरहामा गांव का दौरा किया और पार्टी कारकुनों से खिताब किया। इस दौरे का मकसद आइंदा अर्बन लोकल बॉडी और पंचायती इंतखाबात की तैयारी के सिलसिले में निचली सतह पर मुहिम को हिकमत अमली बनाना और तवानाई बख्शना था। ये कोशिश मुमकिना तौर पर इलाके में अपनी मौजूदगी और रसाई को मजबूत करने के लिए पार्टी के इक़दाम का हिस्सा है। वज़ीर दिफा राजनाथ सिंह ने जम्मू के गवर्नमेंट मेडिकल कॉलेज का दौरा किया और किश्तवाड़ जिले के चिशोती गांव में 14 अगस्त को बादल फटने और सैलाब में जख्मी होने वालों से मुलाकात की। अपने दौरे के दौरान उन्होंने जख्मियों के तिब्बी इंतजामात का जायजा लिया और इस बात पर राहत का इजहार किया कि तमाम मरीज खतरे से बाहर हैं और सेहतयाब हो रहे। राजनाथ सिंह ने मियारी देखभाल फराहम करने के लिए डॉक्टरों की उनकी लगन की तारीफ की। बिरला अलैया गवर्नमेंट विप ने कहा है कि KTR पार्टी से इनराफ के बारे में बात करना इस बली की तरह जो 100 चूहे खाकर यात्रा पर चली। KTR जो 10 सालों से बेशर्मी से ऐब जोई कर रहे थे, अब रोना रो रहे। KTR को कोई अखलाकी हक नहीं कि वो इन MLA से इस्तीफ़ा तलब करें जिन्होंने पार्टियां तब्दील की। जब 10 सालों में 60 लोगों को MLA और MLC बनाया गया तो उन्होंने उनसे इस्तीफ़ा क्यों नहीं लिया। 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా KTR మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించి గెలవమంటున్నావు. మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం. ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఫిరాయింపుల గురించి మాట్లాడితే KTRకు సిగ్గు శరం లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడుతున్నాడు. మరి గత ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ మీ వక్ర బుద్ధిని మా మీద చూపించడానికి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నావు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుస్తున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి JFCM कम जूनियर सिविल जज कोर्ट का इफ्तिताह तेलंगाना हाई कोर्ट के जज और संगारेड्डी डिस्ट्रिक्ट पोर्टफोलियो जज सूर्यपल्ली नंदा ने संगारेड्डी जिले के जनारा में किया। इस प्रोग्राम में जिले के रहने वाले हाई कोर्ट के जज अनिल कुमार ने भी शिरकत की। संगारेड्डी बार एसोसिएशन के सदर और एग्जीक्यूटिव कमेटी के अरकान ने हाई कोर्ट के जज का शानदार इस्तकबाल किया। प्रोग्राम से खिताब करते हुए संगारेड्डी
पोर्टफोलियो जज सूर्यपल्ली नंदा ने कहा है कि नई अदालत के आगाज से ज़र इल्तवा मुकदमात को तेज़ी से हल करने का मौका मिलेगा, इसलिए हर किसी को इस मौके से फ़ायदा उठाना चाहिए। नारायणखेड़ के सब कलेक्टर उमा आरती ने माहौलियाती तहफ़्फ़ुज़ के बारे में तलबा में बेदारी पैदा करने के लिए एक प्रोग्राम के हिस्से के तौर पर ख़ुसूसी प्रोग्राम शुरू किए। डिवीज़न के अंदर गुरुकुला स्कूलों और सरकारी हाई स्कूलों में माहौलियाती तहफ़्फ़ुज़ के बारे में तलबा में बेदारी पैदा करने के प्रोग्राम के तहत माहौल दोस्त गणेश की मूर्ति बनाने के मुकाबलों का इनेकाद किया गया। डिवीज़न के अंदर 14 गुरुकुला स्कूलों में मुकाबले पहले ही मुकम्मल हो चुके हैं और तमाम हाई स्कूलों में मुकाबले मुनक्किद किए जा रहे हैं। महेश्वरी टावर के करीब नाला बैठ जाने की वजह से पानी का टैंकर गिरकर 18 दिन गुजर गए, लेकिन आज तक काम नहीं हुआ। जबकि इस इलाके में 150 फैमिलीज रहते हैं, वहां नल का पानी की भी सहूलत नहीं है। टैंकर नाले की वजह से अंदर नहीं जा सकते, ना एम्बुलेंस ना फायर फाइटर्स, और बहुत मुश्किल पेश आ रही। वहां के लोग जैसे मोहम्मद माजिद आम आदमी पार्टी कायद को इतला मिली, अपनी पार्टी के जिम्मेदारों को लेकर वहां पहुंच गए और कॉन्ट्रैक्टर को बुलाकर मसला हल करने की कोशिश की। मोहम्मद माजिद के अलावा रामू गौड़, सादिक बिन यूसुफ, शिवाजी, मौलाना अजीम, जलालुद्दीन अकबर, सैयद अहमद शकील और वहाँ के मुकामी डॉक्टर अमन, मीनाक्षी, नवाब के अलावा कई लोग भी मौजूद रहे। सब्सिडी से लेकर स्कूटर तक एपी हुकूमत की गुर्बत के खात्मे की स्कीम और रैपिडो ने 100 यानी कि 1003 खवातीन को ड्राइव की सीट पर कैसे रखा। ख्वातीन को बेख्तियार बनाना एक अहम तरजीह। एपी हुकूमत रैपिडो शराकतदारी पर वजीर नारा लोकेश का बयान। तब्दीली के पहिए एपी के 9 शहरों से कामयाबी की कहानी और 35 लाख की इज्तिमाई आमदनी, एक इलेक्ट्रिक स्कूटर, एक स्मार्टफोन और गैर मुतज़लज़ल जज्बे के साथ आंध्र प्रदेश की ख्वातीन अपने ख़ानदानों को रोशन मुस्तकबिल की तरफ ले जा रही। विजयवाड़ा, विशाखापट्टनम और नेल्लूर जैसे शहरों की सड़कों पर एक खामोश इनकलाब बर्पा हो रहा, जहाँ सेल्फ हेल्प ग्रुप्स की ख्वातीन काबिल फ़ख्र माइक्रो एंटरप्रेन्योर्स में तब्दील हो गई हैं। रैपिडो के जरिए मुसाफिरों को लेकर जा रही हैं और घर को मुस्तहकम आमदनी ला रही। वजीर बीसी जनार्दन रेड्डी, एमएलसी अल्लापति राजेंद्र प्रसाद और एलआईडीसी एपी के चेयरमैन पल्ली मंक्याला राव, जो तेलुगु देशम पार्टी के कौमी सदर नारा चंद्रबाबू नायडू की हिदायत पर चित्तौड़ पार्लियामेंट कमेटी के तजावीज़ के लिए मुबस्सिर के तौर पर चित्तौड़ आए थे, उनको चंद्रगिरी के एमएलए पल्ली वर्ती नैनी और उनकी अहलिया के साथ मिलकर खुशी दिल्ली से मदऊ किया गया था। इस प्रोग्राम में चित्तौड़ के एमपी दिग्गुमला प्रसाद राव और पोतला पट्टू के एमएलए कालीकेरी मोहन, साबिक एमएलसी डोरा बाबू और दीगर मौजूद रहे। श्रीकाकुलम हलके के एमएलए गुंडू शंकर ने कहा है कि इत्तेहाद का मकसद तमाम गरीबों को राशन फराहम करना। स्मार्ट कार्ड की तकसीम का प्रोग्राम श्रीकाकुलम हलके गाड़ा मंडल रामचंद्रपुरम पंचायत जोनलापाडू गांव शहरी काजीपेट और देही मंडल सिंगुपुरम गांव में मुनक़िद हुआ। हलके के एमएलए गुंडू शंकर ने इस्तिफादा कुनिंदगान को फवायद पेश करते हुए कहा कि एनडीए इत्तेहाद की हुकूमत गरीबों की हुकूमत और इत्तेहाद इस बात को यकीनी बनाने के लिए इक़दाम कर रहा है कि जो भी अहल है उसे फलाही स्कीमें मिलें। కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదేంటంటే క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డు, రైస్ కార్డు. అంటే ఇప్పుడు మనం ఒక లైసెన్స్ మనకు అప్పుడు ఇచ్చేటప్పుడు ఒక బుక్ మాదిరిగా ఉండేది. ఇప్పుడు లైసెన్స్ ఒక చిన్న ఏటీఎం కార్డులా స్మార్ట్ కార్డులు ఇస్తారు. అలాగే ఇది కూడా ఏదో మొక్కుబడిగా స్మార్ట్ కార్డు అని చెప్పి ఏదో మొక్కుబడిగా రైస్ కార్డు మీకు అలాగ ఇచ్చేయకుండా దానికి క్యూఆర్ కోడ్ యాడ్ చేశారు. క్యూఆర్ కోడ్. సో ఆ క్యూఆర్ కోడ్ తో కలిపి ఈ రోజు స్మార్ట్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ రోజు గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పెద్ద ఎక్సర్సైజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులందరికీ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రోజు మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారా, అలాగే డిటి సివిల్ సప్లై, అలాగే గ్రామ ఈ
తెలుగుదేశం పార్టీ గార మండలం అధ్యక్షులు కొమరవల్లి లోపిటి రాధాకృష్ణ రెడ్డి గారు, అలాగే ఈ గ్రామ పెద్దలు बल्दियाती इंतखाबात में BC को 42% रिजर्वेशन फराहम करने के मसले पर तेलंगाना के नायब वज़ीर आला मल्लू भट्टी विक्रमार्का की क़ियादत में तश्कील दी गई एक खसूसी कमेटी का इजलास प्रजा भवन में मुनक़्क़िद हुआ। इजलास में कमेटी के चेयरमैन डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का और ज़िली कमेटी के अरकान वज़रा उत्तम कुमार रेड्डी, श्रीधर बाबू, ऑडिटर जनरल सुरेश रेड्डी और दीगर ने शिरकत की। बायो डिज़ाइन इनोवेशन समिट 2025 में सीएम रेवंत रेड्डी ने शिरकत की और तकरीर किया। उन्होंने कहा कि बायो डिज़ाइन का इस्तेमाल करते हुए तिब्बी मसनूआत की जिद्दत पर कॉन्फ्रेंस में शिरकत करना खुशी की बात। अगर हम किसी भी चीज़ को डिज़ाइन करते हैं तो इसकी अफादियत, कारकर्दगी और शक्ल बुनियादी पहलू होते हैं और सवाल ये है कि हम अच्छे तालिब इल्म हैं या नहीं। ज़िंदगी के उलूम में तिब में फ़ितरत बेहतरीन उस्ताद। अगर हम फ़ितरत से सीखते हैं तो हमें गलती नहीं करनी चाहिए। मसनवी ज़हानत बायो डिज़ाइन की एक अच्छी मिसाल है। दिल्ली असम्बली की इमारत में मुनक़्क़िद होने वाली 2 रोज़ा ऑल इंडिया स्पीकर्स कॉन्फ्रेंस का मरकज़ी वज़ीर दाखिला अमित शाह ने इफ्तिताह किया। इस कॉन्फ्रेंस में 29 रियासती असम्बलियों के स्पीकर के साथ साथ 6 रियासतों की क़ानूनसाज़ असम्बलियों के चेयरमैन और डिप्टी चेयरमैन भी शिरकत किए। इस मौके पर अमित शाह ने विठल भाई पटेल की याद में एक डाक टिकट जारी किया, जिन्हें 24 अगस्त 1925 को मरकज़ी क़ानूनसाज़ कौंसिल के स्पीकर के तौर पर मुंतखब किया गया था और मुल्क में क़ानूनसाज़ असम्बलियों की तारीख़ को बयान करने वाली एक नुमाइश का इफ्तिताह किया। इस कॉन्फ्रेंस में तेलंगाना असम्बली के स्पीकर गड्डम प्रसाद कुमार, कौंसिल के डिप्टी चेयरमैन बन्ना प्रकाश मुदिराज और तेलंगाना क़ानूनसाज़ कौंसिल के सेक्रेटरी डॉक्टर वी नरसिम्हाचार्युलु और अहदेदारान ने शिरकत की। तेलुगु फिल्म प्रोड्यूसरों और हिदायतकारों ने सीएम रेवंत रेड्डी से उनकी जुबली हिल्स रिहाइशगाह पर मुलाकात की। सीएम के मुशीर व नरेंद्र रेड्डी और तेलंगाना फिल्म डेवलपमेंट कॉरपोरेशन के चेयरमैन दिल राजू भी इस दौरान मौजूद रहे। प्रोड्यूसर अरविंद डी, सुरेश बाबू, जेमिनी किरण, श्रावंती, रवि किशोर, नवीन ईरानी और दीगर मौजूद रहे। सीएम रेवंत रेड्डी से मुलाकात करने वाले हिदायतकारों में त्रिविक्रम श्रीनिवास, बोयापति श्रीनिवास, कोराटला सेवा, संदीप रेड्डी, वांगा वंशी, पेड्डपल्ली, अनिल रवि बोडी और वेंकी कडुमुला शामिल रहे। महिला जागृति सदर मारीपल्ली माधवी ने कहा है कि अगर कांग्रेस हुकूमत खवातीन को दिए गए 2500 रुपये के वादे को पूरा नहीं करती है तो हम तेलंगाना जागृति के ज़ेर-ए-एहतमाम खवातीन के साथ मिलकर लड़ेंगे। देखिए महिला जागृति सदर मारीपल्ली माधवी का क्या कहना है। హామీలను నెరవేర్చకుండా దాటవేస్తుంది। ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మహిళలు వేసినటువంటి ఓట్లను మీరు ఆసరాగా తీసుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది। రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు। మీరు హామీ ఇచ్చి 21 నెలలు అవుతున్నది। నేను అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు 2500 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరిగింది। ఇప్పటికి మాకు 21 నెలలకు సంబంధించి 52,500 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు బాకీ ఉన్నది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఒకసారి ఆలోచించాలి, సోనియా గాంధీ గారు ఆలోచించాలి, ప్రియాంక గాంధీ గారు ఆలోచించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం। మేము సోనియా గాంధీ గారికి లెటర్స్ రాయడం కూడా జరిగింది। సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ రాష్ట్ర పర్యటనకు ఎలక్షన్స్ సందర్భంలో ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు మీరు కూడా హామీ ఇవ్వడం జరిగింది। మీరందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రావాల్సినటువంటి 2500 రూపాయల బకాయి 52,500 రూపాయల చొప్పున వెంటనే ప్రతి మహిళకు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। లేకపోతే చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। దాంతోపాటు చదువుకునేటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారని చెప్పేసారు। కాలేజీలకు ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు। మాకు ఇస్తున్నటువంటి స్కూటీలు ఏమైందని చెప్పేసి కవితక్క గారు ఏ మీటింగ్కి వెళ్ళినా అక్క మా తరఫున మీరు స్కూటీల కోసం కొట్లాడండి, అడగండి అని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా కవితక్క దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది। ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన మేము స్కూటీలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। కాలేజీ విద్యార్థులందరూ త్వరలో నిరసనకు దిగబోతున్నారు। మీరు వెంటనే స్కూటీలు ఇవ్వకపోతే మాత్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా విద్యార్థులందరూ కూడా నిరసనకు దిగడం జరుగుతుంది। సోనియా గాంధీ గారు మీరు ఎక్కడున్నా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఒప్పించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం। మీరు వెంటనే 2500 రూపాయలు ఇవ్వాలి। 2500 రూపాయల పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం
మా నిరసనలు చాలా ఉధృతంగా ఉంటాయి. మహిళల కళ్ళు తెరిస్తే మా ఉగ్ర రూపం ఎట్లుంటుందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మహిళల ప్రభావం ఎట్లా ఉంటుందో కూడా మేము రుచి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి మహిళలకు సంబంధించిన 2500 రూపాయల పెన్షను, తులం బంగారం, స్కూటీలు, వృద్ధులకు ఇచ్చేటువంటి 2000 రూపాయలను 4000 రూపాయలు చేస్తున్న పెన్షను వెంటనే అమలు చేయకపోతే తెలంగాణ జాగృతి పక్షాన త్వరలో కవిత గారి ఆదేశాల మేరకు మేము గల్లిన నిరసన చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. मरकजी अहले सुन्नत व जमात और कुल हिंद सुन्नी उलमा बोर्ड संगारेड्डी डिस्ट्रिक्ट के इश्तराक से 12 रोज़ा जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम और नातिया मुकाबले का 24 अगस्त बरोज़ इतवार को पहला प्रोग्राम मस्जिद गौस से राजमपेट SRD में कामयाब हुआ. इसके कुछ यादगार तस्वीर भी शाये की गई हैं और अगला प्रोग्राम मस्जिद अबू बकर करीब CN गार्डन फंक्शन हॉल में 25 अगस्त को मंडे को हुआ और तमाम से भी इसमें शिरकत की गुजारिश की गई. मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर व रुकन पार्लियामेंट हैदराबाद बैरिस्टर असदुद्दीन ओवैसी की हिदायत पर मजलिसी कारवान के रुकन असम्बली कौसर मोहिउद्दीन ने मजलिसी कॉरपोरेटर्स के साथ गोलकुंडा मंडल के मुस्तफिदीन को मजलिसी पार्टी हेडक्वार्टर दारुसलाम में 106 शादी मुबारक और कल्याण लक्ष्मी स्कीम के चेक तकसीम किए. इस तकसीम के दौरान MLA के साथ गोलकुंडा मंडल का अमला और AIMIM प्राइमरी यूनिट के सदर व सरगर्म कारकुनान भी मौजूद थे. जनाब नकीब मिलत बैरिस्टर असदुद्दीन अली साहब की हिदायत पर आज शादी मुबारक कल्याण लक्ष्मी के गोलकुंडा मंडल के 106 चक को दिया गया, जिसके अंदर 12 चक कल्याण लक्ष्मी के और 94 चक शादी मुबारक के हैं. इंशाअल्लाह अनकरीब में शेखपेट मंडल के भी बाकी है. इंशाअल्लाह अनकरीब में 2-3 दिन में दिया जाएगा. मैं इस मीडिया के ज़रिए आवाम से गुजारिश करता हूँ कि आपकी बस्तियों के अंदर आपके हल्क़ात में जो भी मसाइल है या मुझको बताइए या मेरे कारपोरेटर्स को या मेरी जमात के सदर मोहम्मदीन को बताइए. इंशाअल्लाह आपके मसाइल हल करने की पूरी कोशिश की जाएगी. आज गोलकुंडा मंडल के डिप्टी MRO साहब, उनके तमाम सबॉर्डिनेट और मेरी जमात के कारपोरेटर जनाब अमीर साहब गोलकुंडा और टोली चौकी कारपोरेटर जनाब हारून फरहान साहब और जमात के सदर मोहम्मदीन एक्टिव वर्कर शामिल थे. और हफ्ते के दिन 106 चक को दिया गया था जो आसिफ नगर मंडल के थे. आज पीर के दिन 106 चकों को भी दिया गया. मैं इस मीडिया के जरिए आपसे गुजारिश करता हूँ कि आपके जो भी मसाइल रहेंगे आप मुझको बताइए या मेरी जमात के सदर मोहम्मदीन को बताइए. आपके मसाइल हल करने की पूरी कोशिश की जाएगी. शुक्रिया. खुदा. क्राफ्ट टूरिज़्म पहल के तहत एक तारीख़ी इक़दाम में सोनपाह को कनिहामा के बाद जम्मू और कश्मीर में दूसरे मंजूर शुदा क्राफ्ट विलेज के तौर पर बाज़ाब्ता तौर पर नामज़द किया गया. इस अहम पेशरफ्त को निशानज़द करने और बेरवा हल्के में दस्तकारी के शोबे से मुतल्लिक़ वसीतर मसाइल पर गौर व ख़ौज़ करने के लिए बेरवा के MLA डॉक्टर शफी अहमद वानी ने टाउन हॉल बेरवा में एक आला सतह मीटिंग की सदारत की. मीटिंग में सीनियर अफसरान बशमूल दस्तकारी कश्मीर के डायरेक्टर, डिप्टी डायरेक्टर और असिस्टेंट डायरेक्टर दस्तकारी बडगाम के साथ साथ अहम सिविल इंतज़ामिया अफसरान जैसे कि तहसीलदार बेरवा ने शिरकत की. इस तकरीब की एक ख़ास बात सोनपा के कारीगरों की फ़ाल शमूलियत थी. एक गाँव जो अब बाज़ाब्ता तौर पर दस्तकारी की भरपूर मिरास के लिए पहचाना जाता है. ये हमारा सोनपा जो है गवर्नमेंट ऑफ इंडिया ने क्राफ्ट विलेज दिया है अंडर द डिपार्टमेंट ऑफ द हैंडीक्राफ्ट्स. यहाँ डायरेक्टर हैंडीक्राफ्ट्स आए थे, डिप्टी डायरेक्टर हैंडीक्राफ्ट्स आए थे और उनकी मुतलका ऑफिसर और हमारे सोनपा से बीरवा से जी इज़्ज़त हमने पूरा डिस्कस किया कि ये 10 करोड़ का प्रोजेक्ट है जो मेरे ख्याल में ये जो सोनपा है ये एक मॉडल क्राफ्ट विलेज इंडिया में बनेगा. उसी सिलसिले में ये मीटिंग थी. उन्होंने पूरा डिस्कशन हुआ जो यहाँ के हमारे आर्टिज़न हैं उनसे बात हो क्या क्या मराहत है. बहुत सारे मराहत है इस वक्त हुकूमत के पास जिससे कि हमारे लोग इस्तेफादा कर सकते हैं. डॉक्टर साहब कुछ ऐसे सेक्टर्स हैं जहाँ पर रोज़गार कमाते हैं लोग. चाहे मैं हैंडीक्राफ्ट की बात करूँ तो अपना खून पसीना इन्होंने एक किया और इस काम को एक ऐसी रौनक बख्शी. मगर अगर हम देखते हैं एग्जीबिशन शफी साहब थे और तहसीलदार साहब उन्होंने एक मीटिंग बुलाई थी यहाँ नोटिफाइड कमेटी में. तो हम बहुत खुश हो गए हैं कि उन्होंने पूरा डिस्कस किया है कि सोनपा का जो रोड मैप थे वो
कैसे हो जाएगा और किन बुनियादों पे हो जाएगा और कैसे डेवलप हो जाएगा। उसमें हमारा सबसे बड़ा एक BRO थे, रोड ऑर्गेनिज्म भी था। हमने उनको ये भी बोला था कि जो ये नेशनल हाईवे थे ये सोनपाई में ही निकालना चाहिए और क्राफ्टी विलेज भी बनना चाहिए। हम बहुत शुक्रगुजार हैं उनके कि उन्होंने बहुत रिस्पॉन्स दिया है और उन्हें सब कुछ बोला कि क्राफ्ट कैसा डेवलप हो जाएगा और जो हमारे आर्टिज़न है ये कैसे मतलब इंटरनेशनल प्रोग्राम में जाएगा या स्टेट इवेंट जो होता है उन प्रोग्राम में जाएगा। और उन्होंने स्ट्रांग एक डिसीजन दिया था कि हम कोई कंप्रोमाइज़ नहीं करेंगे। जो हैंडमेड जो मशीन मेड बेचते हैं उनके साथ हम कोई कंप्रोमाइज़ बेचते हैं। अगर उन्होंने ऐसा किया तो हम खुश है। यहाँ पे MLA साहब और हमारे डायरेक्टर साहब और हमारे तहसील मैडम साहब आई है, उन्होंने यहाँ पे बहुत अच्छा डिस्कस किया है कि ये जो क्राफ्ट विलेज सोनपा है, उन्होंने कहा कि ये बिल्कुल उसी जगह पे बनेगा जहाँ पे इनका ज़मीन ले लिया है। और हमने ये भी उनको दे दिया यहाँ से गांव की तरफ से कि अगर हमें कोई महला इसमें उठाना पड़ेगा हम वो उठाएंगे, या साइड में लेना पड़ेगा जो बाईपास 90-100 ये बोल रहे हैं कि 100 फुट आएगा। अगर वो बाईपास महले में भी से उठाएंगे तो हम महले में उठाएंगे। अगर साइड वज़ीर-ए-आज़म नरेंद्र मोदी और फिजी के वज़ीर-ए-आज़म सेत्योनी रोबोका ने हैदराबाद हाउस में वसी पैमाने पर और नतीजा खेज़ बातचीत की। बातचीत में दिफा, तिजारत, सेहत की देखभाल, ज़राअत, नक़ल व हरकत, आवाम से आवाम के राब्ते और एक लचकदार और खुशहाल हिंद बहरुल-काहिल के लिए मुश्तरका विजन को आगे बढ़ाने के बारे में बातचीत की। दोनों रहनुमाओं ने सेहत की देखभाल, सलाहियत की तामीर, नक़ल व हरकत, मियारी कारी, ICET और कारोबारी ताउन समेत शोबों में मुफाहिमतनामों के तबादले का मुशाहिदा किया। विनायका चतुर्थी और मिलादुन्नबी फेस्टिवल पीस मीटिंग प्राइवेट फंक्शन हॉल संगारेड्डी में मुनक़िद हुई। DSP सईदा नायक पुलिस ने जहीराबाद में विनायका चतुर्थी की तक़रीबात के मौके पर अमन कमेटी का इजलास मुनक़िद किया। उन्होंने हिंदू, मुस्लिम और ईसाई नुमाइंदों से विनायका चतुर्थी की तक़रीबात और मिलादुन्नबी की तक़रीबात के हवाले से बातचीत की। उन्होंने तजवीज़ दी कि त्योहारों को पुरअमन माहौल में बाहमी एहतराम के साथ मनाया जाए। उन्होंने पवेलियन के मुंतज़मीन के साथ विनायका जुलूसों के दौरान सड़क की मरम्मत, बरक़ी तारों और पुलिस की हिफाजत पर तबादला ख्याल किया। విగ్రహాలు రావడం జరుగుతుంది. పెద్దది చిన్నది అని లేకుండా అందరూ వీళ్ళ ఏరియాలో ఒక ఆర్గనైజ్ కమిటీ తయారు చేసుకొని మీరందరూ వాళ్ళకు సజెషన్ ఇచ్చి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వచ్చే బాధ్యత పెద్దలందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా చేయాల్సిన రోల్ చాలా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో మాకున్న ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ వాళ్ళ పనులన్నీ చేస్తే పీస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మున్సిపాలిటీ, ఇరిగేషన్, సిటీ అండ్ R&D, రెవెన్యూ, ఆదివాసాలకి, వారికి इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।